మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చూడు విశ్వం, ఇన్నాళ్ళు నీ తెలివితేటలన్నీ ఉపయోగించుకుని మీ అన్నయ్య ఒక పారిశ్రామికవేత్తగా చెలామణయ్యాడు. మర్రి చెట్టు నీడన ఏ మొక్క పెరిగి పెద్దదవదని మీ అన్నయ్య ఎనుపాదాల కింద నువ్వు నలిగిపోయావు. ఇప్పుడు ఫ్యాక్టరీ పూర్తి అధికారం నీ చేతుల్లోకి వచ్చింది కనుక మీ అన్నయ్య వర్కర్లకు ఇచ్చిన వాటాలను అబాలిష్ చేయి, లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది, నీకు చెప్ప చేతికి వస్తుంది. జాగ్రత్త పడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు మా అండ ఎప్పుడూ ఉంటుంది. వ్యాపారంలో ఎంతో అనుభవం గల మీ సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం. నీ విజయానికి తొలిమెట్టుగా ముందుగా వర్కర్ల వాటాలను రద్దు చేయి. మీ అన్నయ్య అదనంగా చేర్చుకున్న మా ఫ్యాక్టరీ వర్కర్లందరినీ వెంటనే పనిలోంచి తొలగించు. మీ సలహాను తప్పకుండా పాటిస్తాను. వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తాను. బాబు గారికి ఎలా ఉందమ్మా? మాట్లాడుతున్నారమ్మా? డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడకూడదన్నారు. మీరు చూడడానికేగా వచ్చారు, ఇక్కడి నుంచే చూశానండి. లక్ష్మి, నేను వర్కర్లతో మాట్లాడాలి, వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఏమిటి ఆలోచిస్తున్నావు? వాళ్ళ దగ్గరికి నన్నే తీసుకెళ్ళు. ఈ స్థితిలోనా? వద్దండి, మీరు కదకండి, వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను. అవునారా? నాకు మీ దగ్గరకు రావాలని, మీతో పాటు పనులు చేయాలని, మీతో కలిసిమెలిసి తిరగాలని, మీతో పాటు పరుగులెత్తాలని ఆ మనసు ఉరకలు వేస్తోంది. కానీ మీరు అలా నిబ్బరాన్ని జాడిపోనివ్వండి బాబు గారు. ఫ్యాక్టరీ ఎలా ఉంది? వర్క్ బాగా సాగుతుందా? తాగటం బాబు గారు, సగం మందికి రిట్రెంచ్ నోటీసులు జారీ చేశారు. మీరు ఆసుపత్రిలో పడగానే మా వాటాలన్నీ ఓడగొట్టారండి. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? అలా జరగడానికి వీల్లేదు. మీరు ఉండండి, చూడండి, మీరు ఫ్యాక్టరీ వ్యవహారాలు ఏమి ఇప్పుడు చెప్పకండి. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాక మాట్లాడండి. లక్ష్మి, హాస్పిటల్ నుంచి బయటికి ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, డాక్టర్లకు తెలియదు. మా మాటలు కట్టు నాకు. ఈ మార్పులన్నీ ఎవరు చేశారు, ఎలా చేశారు? చేసిన పేరుకి విశ్వం గారే కానండి, పెత్తనం అంతా శ్రీధరరావు గారు ముఠాదేనండి. అవునండి, విశ్వం గారు మేనేజ్మెంట్ తీసుకున్నాక మీ మామగారు ధనంజయరావు గారు వాళ్ళందరూ రోజు ఫ్యాక్టరీకి వచ్చి రాత్రి పొద్దుపోయేదాకా ఏదో గుడిపుటాన్ని చేస్తూనే ఉంటారండి. అలా జరిగిన మనం వాళ్ళ ఆటలు సాగిన మనం మన ఫ్యాక్టరీలో ఎవరో పెత్తనం చేయాలని రేపు ఎల్లుండి హాస్పిటల్ నుంచి వచ్చేస్తాను. మీకు జరుగుతున్న అన్యాయాలు సరిదిద్దుతాను. వెళ్ళండి, మన లాగిన అర్జెంటుగా నన్ను కలవమని చెప్పండి. వెళ్ళండి. ఏమండి ఏమండి లక్ష్మి, నేను కదలడానికి వీల్లేదని అందరూ వర్కర్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు చూసావా? నా తమ్ముడు శత్రువులతో చేతులు కలిపాడు. నా మీద పగ తీర్చుకోవాలనే ద్వేషంతో కొందరు నా బిజినెస్ లో జోక్యం చేసుకుంటున్నారు. సంస్థని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి, వారికి అండగా నిలబడాలి. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి. ఆవేశపడకండి, మీరు వెళ్ళాలనుకోవడం జరిగే పని కాదు.
నా కాళ్ళు చచ్చిపడిపోయారని నాకు తెలుసు లక్ష్మి. అయినా వెళ్ళక తప్పదు. ఇలా వెళ్ళడం ప్రాణోపాయం అండి. అది నాకు తెలుసు లక్ష్మి. నేనేమైనా సరే, నా ప్రాణాలు పోయినా సరే లెక్క చేయను. వర్కలే నా జయం, నా ప్రాణం, వాళ్ళ క్షేమమే నా లక్ష్యం. వాళ్ళ రక్షణ కోసం నేను వెళ్ళి తీరాలి. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం మీ ఇష్టం కాదండి. ఎందుకని? మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వనని డాక్టర్లు అడిగిన బాండ్ మీద సంతకం పెట్టాను. బాండ్ మీద సంతకం పెట్టావా? ఎందుకు పెట్టావు? బ్రతుకంతా నన్ను ఇక్కడే ప్రవేశించాలని పెట్టావా? బయటికి వెళ్తే నీ భర్త ఒకటి వారిని అందరికీ తెలుస్తుందని భయపడ్డావా? ఎందుకు? మీకు పూర్తి ఆరోగ్యం కలగాలని పెట్టానండి. నీతో సంతకం పెట్టించుకున్న అన్ని రోజులు వచ్చింది పిలు. ఏమిటిది? ఏం జరిగింది? ఏం కావాలి మీకు? మిమ్మల్ని అబద్ధం ఆడొద్దని చెప్తున్నాను. అలా అండంలో ఏమిటి మీ ఉద్దేశం? నేను ఇన్వాలిడ్ అయిన సంగతి మీకు తెలియదు అనుకుంటున్నారు. ఈ హాస్పిటల్లో మీ ట్రీట్మెంట్ లో మీ అధీనంలో ఉండడం వల్ల ఏమిటి మీకు ప్రయోజనం? ఏమిటి నాకు ఉపయోగం? నా భార్య చేత సంతకం తీసుకున్నట్టయితే ఆ బాండ్ను రద్దు చేసి వెంటనే నన్ను డిశ్చార్జ్ చేయండి. అది సాధ్యం కాదు. డాక్టర్గా నాకున్న అనుభవాన్నంతా వినియోగించి మీకు నయం చేస్తానని ఈ కేసు టేకప్ చేశాను. ఇప్పుడు పూర్తిగా నయం కాకముందే మీరు బయటకు వెళ్ళిపోతే అది నా సమర్థత కిందకు వస్తుంది. అందుకు బాండ్ తీసుకోవాల్సి వచ్చింది. మీ మామగారు చెప్పిన మీదటనే అందరి ఎదుటనే మీ భార్య గారు సంతకం చేశారు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్. లక్ష్మి, మీ నాన్న సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టావు? ఆయన మనసులోని దురుద్దేశాన్ని ఆ మాత్రం ఊహించలేకపోయావా? 10 మందిలో ఆయన్ని, ఆయన గౌరవాన్ని కాదని నాతో వచ్చేసిన దానివి ఆ కక్ష మనసులో పెట్టుకుని ఎప్పటికైనా సాధిస్తాడని ఎందుకు ఊహించలేకపోయావు? ఏ ఆశయాల సాధన కోసం నేను జీవిస్తున్నానో నీకు తెలుసు. అన్నీ తెలిసి ఒక్క సంతకంతో నేనెందుకు పనికిరాని అసమర్థుడిగా కట్టిపడేస్తావా? నన్ను మహామనిషిని చేయాలని నీ సంకల్పాన్ని నీ సంతకంతో నువ్వే ఎందుకు తెలిపేసుకున్నావు? నీ కంటిని నీ వేలతో ఎందుకు పూడ్చుకున్నావు? నన్ను నా వర్కల మధ్యకి వెళ్లకుండా ఇక్కడే పడేసించడానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఐ వాంట్ టు లివ్ విత్ దెమ్. ఐ వాంట్ టు డై విత్ దెమ్. అంత మాట్లాడకండి. నాకు అన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం. నాకు నా వర్కలే ముఖ్యం. వాళ్లకు నీ వల్ల జరిగిన నష్టాన్ని నేను పూర్తి చేయగలిగే వరకు నీ ముఖాన్ని నాకు చూపించకు. వెళ్ళు. ప్రతికంతా మీ అడుగు జాడల్లో నడవాలని ఆశపడ్డాను. నన్ను ఇలా దూరంగా తోసేకండి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా బ్రతకలేనండి. బ్రతకలేను. Please get out. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అర్జెంటుగా రమ్మన్నారట. మన ఫ్యాక్టరీ పరిస్థితి మీకు తెలిసిందే. ఇది వేలాది కార్మికుల జీవనమరణ సమస్య. దీన్ని అరికట్టడానికి వెంటనే లీగల్గా అన్ని చర్యలు తీసుకోండి. ఎంత ప్రయత్నించినా డాక్టర్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి అంగీకరించడం లేదు. అందుకే ఈ కేసులో స్పెషల్ కమిషన్ నియమించమని ప్రభుత్వాన్ని అర్థించండి. ఈ హాస్పిటల్లోని విచారణకు ఏర్పాటు చేయించండి. అలాగే సార్. I hereby announce the arrival of Justice Jitendra. Glad to meet you all. వాది అయిన విజయ్ తరపు లాయర్ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. మీరు అనుమతిస్తే ఈ కేసు నేనే వాదించుకుంటాను. Yes, proceed. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. సరిగ్గా 3 నెలల క్రితం, అంటే 1985 జనవరి 1వ తారీఖున జరిగిన యాక్సిడెంట్లో నా స్పైనల్ కార్డు దెబ్బతింది. నన్ను వెంటనే నవరత్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ రూప్సాగర్ గారు ఆ రోజునే నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని న్యూరో సర్జన్ గారే స్వయంగా చెప్పారు. అంతేకాదు, హాస్పిటల్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళకూడదని
పారాప్లీజియా వల్ల నా కాళ్ళు నిర్జీవమైనాయని చెప్పారు. ఎవరికి తెలియజేశాను? నాకు తెలియజేయలేదు, నా శత్రువులకు తెలియజేశారు. నా ఈ వ్యాధి రహస్యాన్ని నాకు చెప్పకుండా అవతల వాళ్ళకి చెప్పారు. అది నా డిషేమ్ రఫిట్. నా ఈ వ్యాధి రహస్యాన్ని శ్రీధర్రావుకి చెప్పడం నీ వృత్తి ధర్మాన్ని ఉల్లంఘించడం కదా. శ్రీధర్రావు గారు మీ మామగారేగా? మామగారే, కానీ నాకు శత్రువు. ఆయన నా ఒక్కడికే శత్రువు కాదు, కార్మిక వర్గానికే శత్రువు, వర్కర్ల వ్యతిరేకి, చట్ట విరోధి, ప్రభుత్వ విద్వేషి, సంఘ విద్రోహి. నేను పార్లమెంట్ యాక్ట్ ఆధారంగా కార్మిక విధానాలకు అనుగుణంగా నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లందరినీ భాగస్వాములు చేశాను. నేను ఎక్కడికి కదలలేని అవిటివాడిని డాక్టర్ చెప్పిన సీక్రెట్ తో నా తమ్ముడిని కుప్పెట్లో చేజిక్కించుకుని నా వర్కర్లకు అన్యాయం చేశాడు. డాక్టర్, శ్రీధర్రావు గారి తన కూతురి చేత, అంటే నా భార్య చేత బాండ్ మీద సంతకం చేయించుకోమని మిమ్మల్ని ఇన్సిస్ట్ చేశారు. ఆ తరువాతే మీరు సంతకం తీసుకున్నారు, అవునా కదా? సారీ సార్, జరిగిన దాని వెనక ఎన్ని మెరికలు ఉన్నాయని నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు. శ్రీధర్రావు నాకు స్నేహితుడు అవడం వల్ల అతని ప్రభావం నా మీద బలంగా పనిచేసింది. ఓ డాక్టర్, యు ఆర్ గిల్టీ? ఎస్, నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఏమండి ఏమండి, ధనంజయరావు గారు మనుషులు మన ఫ్యాక్టరీలో జరపడి అలా చూస్తున్నారండి. మన వర్కర్లకి ఫ్యాక్టరీకి ప్రమాదం ఉంచుకొచ్చిందండి. పిల్లలుగా ఎవరన్నా ఒకవైపు ఇక్కడ న్యాయ విచారణ జరుగుతుండగానే న్యాయాన్ని చట్టాన్ని లెక్క చేయకుండా అక్కడ వాళ్ళు ఎంత హింసిస్తున్నారు. వీళ్ళు చేసే దుర్మార్గాల్ని, అరాచకాల్ని చట్టబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈ కోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయమన్నాను. వర్కర్లకు ముంచుకొచ్చిన భయంకరమైన ప్రమాదాన్ని తప్పించడానికి, వర్కర్ల ప్రాణాలు కాపాడడానికి నేను వెళ్ళక తప్పదు. బట్ హౌ? ఈ పరిస్థితులు ఎలా వెళ్తావు? నన్ను వెళ్ళనివ్వండి. వర్కర్లకు జరిగే అన్యాయం కంటే నేను ఎక్కువ కాదు. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఎస్, యు ఆర్ పర్మిటెడ్. నువ్వు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మనకు ఎదురు తిరిగిన వర్కర్లు ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. అందరినీ చంపడేయండి. వర్కర్లను అంత దారుణంగా హింసించడం మంచిది కాదు. ఆ హత్యా నేరాలని మన మీద పడతాయి. ఇంత ఘోరాన్ని నేను ఒప్పుకోను. మా అండ చూసుకుని ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న వాడివి మా చెల్లెలికి అడ్డుతానాన్ని ప్రయత్నించు. ఈ ఫ్యాక్టరీ వర్కర్లని కాల్ రాసి పారేయాలి. దయాదాక్షిణ్యాలు చూపిస్తే పగపట్టిన తాచుపోవాలవుతారు. ఈ సిద్ధాంతాన్ని నేను సమర్థించలేదు. మాకు ఎదురు చెప్పినా అడ్డు వచ్చినా వీళ్ళకి పట్టినకైతే నీకు పట్టు. ఇంత రాక్షసత్వాన్ని సాగనివ్వను.
వచ్చి మీ కాళ్ళు వచ్చినాయి. విజయబాబు కాళ్ళు వచ్చినాయిరా. ఏమండి ఏమండి దుర్మార్గులైనా నీ చేతులతో వాళ్ళని చంపి పాపం కట్టుకోకు. 10 మందికి అన్నం పెట్టే చేతులు బాబు ఇవి. వీటిని మలినం కానీకు. చట్టమే వాళ్ళని శిక్షిస్తుంది. విజయ్, వాళ్ళని దండించడానికి ప్రభుత్వం ఉంది, న్యాయస్థానం ఉంది. శాంతి భద్రతల కోసం వీళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. మై ఫాదర్. డబ్బే ఆయన ప్రపంచం. డబ్బు కోసం ఆత్మీయులు కూడా హతమార్చడానికి వెనకాని స్వార్థపడు. ఈ నా తండ్రిని చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది. కన్న కూతురు సౌభాగ్యం కూడా లెక్క చేయకుండా స్వార్థంతో అల్లుడిని హతమార్చాలని ప్రయత్నించిన ఈయన ఏమనాలో నాకు తెలియటం లేదు. నయవంచనతో నా చేత బాండ్ మీద సంతకం చేయించి తన పన్నాక నెరవేర్చుకోవాలని చూశాడు. నన్ను క్షమించమ్మా. ఆస్తులు అంతస్తులే శాశ్వతం అనుకున్నాను. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధిగా భావించి గుడ్డివాడిగా ప్రవర్తించాను. మారుతున్న కాలంతో పాటు మారలేకపోయిన మీలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వర్కర్లను బానిసలుగా భావించి వాళ్ళకి తీరని అన్యాయం చేశారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని నిజాన్ని మేము గుర్తించాం, ధర్మాన్ని తెలుసుకున్నాం. ఈ యుగ ధర్మాన్ని గుర్తించే వాళ్లతో కలిసి వాళ్లతో నడుస్తూ మేము నడక నేర్చుకున్నాం, సహజీవనం సాగిస్తున్నాం. దేశాభ్యుదయ నిరోధకులైన మీలాంటి వాళ్ళని ఈ సంఘం నుంచి బహిష్కరించాలి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. విజయ్ గారు, మీ ఔన్నత్యాన్ని గుర్తించలేక మీకు మీ చెల్లెలికి కష్టం కలిగించాను. చెడు అనేది తండ్రి చెప్పినా వినకూడదని తెలుసుకోలేకపోయాను. నా అవివేకానికి క్షమించండి.
ఈనాటి నుంచి మీ ఆశయాలను పాటిస్తూ మీ అడుగుదాడలో నడవాలని